హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా కుట్టి. ఊరి నుంచి వచ్చాక ఇంట్లో ఏం పిండ్లు లేవు కదండి. పిల్లలు దోశలు అడిగితే ఇంకా గోధుమ పిండి దోశలు వేస్తున్నాను. గోధుమ పిండి కొంచెం బొంబాయి రవ్వ, సాల్ట్ అండి వేసి బాగా లమ్స్ లేకుండా, అదే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి పిండి. మన ఇది బీటర్ ఉంటుంది కదా, దాంతో బాగా కలుపుకోవాలి. అదిగోండి నేను కలుపుతూనే ఉన్నాను. లమ్స్ లేకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మామూలుగా నేనైతే రెస్ట్ ఇవ్వలేదండి. పిండి 5 minutes రెస్ట్ ఇవ్వండి అది ఇది అంటారు, కానీ మనం ఆకలి వేస్తున్న ముందే బావి తోడతాం అన్నట్టు అప్పటికప్పుడే కలిపేసి వేసాము. ఇదిగోండి ఇలా చక్కగా వస్తాయండి దోశలు, పలసగా వస్తాయి. మామూలుగా మినపట్లు వచ్చినట్టే వస్తాయి. ఫస్ట్ దోశ మాత్రం కొంచెం దలసరిగా వచ్చింది, మిగతావన్నీ పలసగా వచ్చినాయండి. మామూలుగా 2 ప్లెయిన్ దోశ వేసాను, ఒకటి పొడి దోశ వేసాను, పుట్నాల పొడి. ఆ రెసిపీ నేను తర్వాత షేర్ చేస్తానండి. తర్వాత మొన్న పెట్టిన ఆవకాయ ఉంది కదా, అది సైడ్ డిష్గా పెట్టుకొని తినేసారండి పిల్లలు. మేము చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.